ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దీపా, ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి అత్తమ్మా. కీర్తితో నా కొడుకు డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడని చెప్పావంట, అది నిజమేనా? ఇప్పుడెందుకు అడుగుతున్నారత్తమ్మా? నా భర్త జూదం ఆడి అంతా పోగొట్టాడు కాబట్టి మహేష్ కూడా వాళ్ల నాన్న దారిలో నడుస్తాడని అన్నావట. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, చెడు సహవాసంతో చెడిపోయిన వాళ్ళుండొచ్చు, కాని చెడిపోయిన తండ్రిని చూసి దారి తప్పిన కొడుకులు లేరమ్మా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను, నా కొడుకు జూదం ఆడాడా? భర్తని ఎలాగో దారిలో పెట్టలేక ఫెయిల్ అయ్యాను. కొడుకును కూడా పెంచడంలో తల్లిగా ఫెయిల్ అయ్యానా? నా కొడుకు జూదంలో షేర్స్లో పెట్టి డబ్బు పోగొట్టుకున్నాడా? నిజం చెప్పు. అవును, పోగొట్టాడు. అయితే వాణ్ణి ఇంటి నుంచి బయటికి పంపించేసి ఇంట్లోకి రానివ్వకు. ఈ మగవాళ్ళందరూ ఇంటి అన్నం పెట్టి పెంచడానికే అమ్మ, సుఖ సంతోషాల కోసం భార్య, డబ్బులు సహాయం చేయడానికి అక్క చెల్లెళ్ళు తోబుట్టోలు కావాలి. ఆడవాళ్లు ఎంత క్షోభ అనుభవిస్తుంది వాళ్లకు అవసరం లేదు. బాధ్యతల్ని ఆడవాళ్లపై వదిలేసి జులాయిగా తిరుగుతూ మనం సంపాదించింది ఖర్చు పెడతారు. ఒక్క పైసా ఇవ్వకు వానికి. ఎమోషన్ సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు బుద్ధిస్తుంది. ఇలాంటి చెడు అలవాట్లని మొగ్గలోనే తుంచేయాలి. వాడు వ్యసనపరుడుగా మారిపోయిన తర్వాత మనమేమీ చేయలేము. చెయ్యి దాటిపోకముందే జాగ్రత్త పడాలి. లేకపోతే నా జీవితంలాగే నీ జీవితము అవుతుంది. మాకిన్ని చెప్తున్నారు, మరి మీరు మావయ్యకి బుద్ధి చెప్పలేదా? చాలాసార్లు చెప్పాను, కోప్పడ్డాను. జూదం ఆడి రాత్రులు ఆలస్యంగా వస్తే తలుపులు తీసేదాన్ని కాదు, తాగి వస్తే ఇంట్లోకి రానిచ్చేదాన్నే కాదు. మా ఆయన్ని ఎలాగైనా దారిలోకి తేవాలని నేను పడని తిప్పలంటూ లేవు. నేను చేసే ప్రయత్నాలకు మా అత్త పంట కింద రాయిలా అడ్డుపడేది. మా ఆయన వాళ్ళమ్మ మాతోనే ఉండేవారు. తన కొడుకుపై కన్న ప్రేమ ఒలకపోసేది. నన్ను ఆయనపై అరవకుండా సర్ది చెప్పేది. మారుతాడని మభ్యపెట్టి నన్ను ఇల్లు వదిలి వెళ్లకుండా చేసింది. అప్పటికే 2 పిల్లలు, ఏం చేయను? ఇంకోవైపు మా అత్త కొడుకు పాడైపోయినా సరే కోడలు ఏమైనా పర్వాలేదన్నట్టు మాట్లాడేవారు. ఎలాంటి వారైనా భర్తను భరించాల్సిందే. భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళితే వాళ్ల మర్యాద పోతుందని భయపెట్టేది. కానీ నీకా భయం అక్కర్లేదు, నేను నీతో ఉన్నాను. మా అత్తమ్మలా మీ అత్తమ్మ నీ మీద అలాంటి ఒత్తిడి చేయదు దీపా. ఈయన చెప్పారు మీరు మీ అత్తగారితో గొడవపడి ఇంటి నుంచి బయటకొచ్చారు అని. అవును, నిజమే. చాలా రోజులు భరిస్తూ వచ్చాను. కానీ ఒకరోజు నేను ఆఫీస్కెళ్ళొచ్చేసరికి ఇంట్లో మహేష్ కనిపించలేదు. వాడికప్పుడు 4 ఏళ్లే. ఎక్కడికి వెళ్లాడని మీ మామయ్యని అడిగాను. ఒలుకోలేదు, పలుకులేదు. మా అత్త నోరు విప్పలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ తెల్లబోయారు. కీర్తికప్పటికి మాటలు రావు. బయటికి వెళ్లాడు అని వేలు చూపించింది. అంతలో మహేష్ వచ్చాడు.
ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే నాన్నకి ఫిల్టర్ సిగరెట్ తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పాడు. నాలుగేళ్ల వయసున్న పిల్లాడిని ఫిల్టర్ సిగరెట్ కోసం పంపిస్తారా అని నా కడుపు తరుక్కుపోయింది. కనీసం అత్తయ్యకైనా బుద్ధి ఉండాలి కదా. ఆమె కూడా చెడిపోయిన తన కొడుకు సుఖమే చూసుకుంది. ఇక నేను నా ముక్కు పచ్చలారని కొడుకు భవిష్యత్తే ముఖ్యం అనుకుని వాళ్ళ నీడ కూడా పడకూడదని అక్కడి నుంచి కట్టుబట్టలతో బయటకొచ్చాను. ఆ తర్వాత మా అత్తమ్మ చనిపోయాక మా ఆయన మా పంచన చేరాడు. ఇద్దరు పిల్లలకి చెప్పుకోవడానికి తండ్రి కావాలి కదా. ఆయనకి ఎలాగో మంచి చెడు తెలియదు. కానీ నేను నా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇంట్లోకి రానిచ్చాను, నా లైఫ్లోకి కాదు. ఆ సంగతి మహేష్కి తెలుసు. వాళ్ళ నాన్న వల్ల నేను ఎంత నలిగిపోయానో, దానికి వాళ్ళు ఎంత నరకం అనుభవించారో అదంతా మహేష్ మర్చిపోయి ఉంటాడని నేను అనుకోవడం లేదు. అలాంటప్పుడు నిజంగా మహేష్ మళ్ళీ వాళ్ళ నాన్న చేసిన తప్పే చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిజం చెప్పు, నా కొడుకు జూదం ఆడి డబ్బు పోగొట్టాడా? లేదు, అది అది కారణాలొద్దు, నాకు నిజం కావాలి అంతే. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. దీపా, దీపా, ఏమైంది డల్గా ఉన్నావు? ఏమీ లేదు. కీర్తిని ఆ రోజు కాలేజీలో కలిసినప్పుడు మీ గురించి అబద్ధం చెప్పాను. ఏమని చెప్పావు? ఇంటి మీద లోనిప్పించాలని మీరు జూదమాడి డబ్బు పోగొట్టారని చెప్పాను. ఇప్పుడు అదే విషయం అత్తమ్మొచ్చి అడిగారు. నా కొడుకు నిజంగా జూదమాడి డబ్బు పోగొట్టుకున్నాడా, నిజమేంటో నాకు తెలియాలని నిలదీసింది. మరి నువ్వేం చెప్పావు? కీర్తికి చెప్పిందే అత్తమ్మకి చెప్పాను. అలా చెప్తుంటే లోపల ఏదో తెలియని భయం. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అనిపించింది. అమ్మకు అబద్ధం చెప్పడం చాలా కష్టం. అవును, మిమ్మల్ని పెంచిన పద్ధతి అత్తమ్మ చెప్తుంటే మీరు అత్తమ్మ పెంచుకున్న నమ్మకమని తెలిసింది. చిన్నపిల్లలుగా ఉన్న మిమ్మల్ని వెంట పెట్టుకుని బయటికొచ్చి మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేయడంలో అత్తమ్మ పడిన కష్టం వింటుంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అలా అని వెంటనే మాట మార్చి నిజం చెప్పేంత ధైర్యం చేయలేకపోయాను. అమ్మ కళ్ళల్లోకి సూటిగా చూసి అడుగుతారు. సున్నితమైన విషయాల్ని పసిగడుతుంది. ప్రశ్నలు ఎంత కఠినంగా అడిగినా అది ప్రాబ్లం డెప్త్ తెలుసుకోవడానికి. మళ్ళీ తిరిగి ఎంతో ప్రేమగా హెల్ప్ చేస్తుందమ్మ. ఏదేమైనా అమ్మకలా చెప్పుండాల్సింది కాదు. నిజమే. అలా అని అప్పటికప్పుడు నిజం చెప్పే ధైర్యం లేకపోయినా చివరికి లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేలోపు అత్తమ్మే టాపిక్ మార్చేసింది. కాబట్టి ఒక పని చేద్దామండి, మనం కట్టబోయే ఇంటికి అత్తమ్మ పేరే పెడదాం. అప్పుడు అత్తమ్మ సంతోషపడుతుంది. అవునండి, ధరణి నిలయమని పెడదాం. అవునా? అవును, మనకు అత్తమ్మ మీద ప్రేమ గౌరవం ఉంది అని చెప్పడానికి ఇదొక సరైన మార్గం. ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అవును, మీ బంధువుల్ని, మా బంధువుల్ని, మీ ఆఫీస్ వాళ్ళని, అత్తమ్మ ఆఫీస్ వాళ్ళని అందర్నీ గృహప్రవేశానికి ఇన్వైట్ చేద్దాం.
అంతమంది ఎందుకు? ఎందుకంటారేంటండి? మీ అమ్మ మీద మనం ఎంత ప్రేమ చూపిస్తున్నామనేది అందరికీ తెలియాలి. అందరినీ పిలవాలంటావా? ఏ వద్దా అండి? అలా అందరినీ పిలుస్తూ పోతే ఎంతమంది అవుతారో తెలుసా? 150 మంది అవుతారండి. నీకేమైనా పిచ్చా? అంతమందికి భోజనాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇప్పటికే అప్పు తీసుకున్నాం, అది కాకుండా అమ్మను కూడా అడుగుతున్నాం. ఇంకా ఖర్చులు పెరిగితే మనకే భారం. సింపుల్గా చేద్దాం. బావుంది మీరు చెప్పింది. నువ్వే అన్నావు కదా సింపుల్గా చేద్దామని. అప్పుడన్నానండి, కానీ మనం చేసే మొదటి ఫంక్షన్ ఇది. మా అమ్మ వైపు మా నాన్న వైపు అందరూ బాగున్నారు, బాగా సంపాదించారు. అయిన వాళ్ళు మనల్ని దూరం పెట్టారు. ఎందుకో తెలుసా? మాకు ఆస్తి లేదని. ఏదైనా ఫంక్షన్కి పిలిచినా మాట వరుసకి పిలిచేవారు. మేం కలుపుగోలుగా మాట్లాడినా వాళ్ళు సరిగా పలకరించేవాళ్లే కాదు. ఏదో ఉన్నది తిని వెళ్ళండి అన్నట్టు చూసేవాళ్లు. మిమ్మల్ని బుట్టలో వేసుకోకపోతే నాకసలు పెళ్ళయ్యేదే కాదంట. కట్నమిచ్చి పెళ్లి చేసుకోవడానికి మాకు స్తోమత లేదని మా చుట్టాలు దెప్పి పొడిచేవాళ్లు. మీరు యూజ్లెస్ కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారని అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందర్నీ పిలుద్దాం. వాళ్ళందరూ మన కొత్తింటిని చూసి ముక్కున వేలేసుకోవాలి. మీరెంత ప్రయోజకుడో వాళ్ళు చూడాలి. మీరు చేయించిన నగలన్నీ వేసుకుని వాళ్ళందరి ముందు మెరిసిపోతుంటే వచ్చిన వాళ్ళు నోరెళ్ళబెట్టుకోవాలి. నువ్వన్నది బానే ఉంది, కానీ మనల్ని తేలిగ్గా చూసిన వాళ్ళని ఎంత పెద్ద విందు భోజనం పెట్టినా సరే మనల్ని చిన్నగానే చూస్తారు. పీకల దాకా తిన్నా కూడా భోజనానికి ఏదో ఒక వంక పెట్టే పోతారు. అప్పు చేసి కట్టిన ఇల్లుకు విలువ ఉంటుందేమో కానీ అప్పు చేసి పెట్టిన విందు వల్ల మన విలువ పెరుగుతుందంటావా దీపా? అప్పులే పెరుగుతాయి. అప్పు గురించి మీరు భయపడకండి. అప్పు ఎప్పుడైనా తీర్చొచ్చు. కానీ వాళ్ళు మనకు చేసిన అవమానానికి బదులు తీర్చుకోవాలంటే ఇదే రైట్ టైం అండి. మనకి సొంతిల్లు, ఆత్మాభిమానాలు ఉన్నాయని చూపించుకోవడానికే ఈ ఫంక్షన్. ఈ ఫంక్షన్ తర్వాత మనం బయటి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనకు కూడా గౌరవం పెరుగుతుంది. నువ్వు చెప్పినట్టు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మహా అయితే 2 లక్షలకు పైగా ఖర్చవుతుంది. అంత తేలిగ్గా చెప్తున్నావు? అదేమి 2,000 కాదు, 2 లక్షలు. ఫంక్షన్ అన్నాక ఆ మాత్రం ఖర్చవుతుందండి. వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు తీసుకొస్తారు, వాళ్ళకి మనం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి. వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయ్యాక 3 రకాల స్వీట్లు, ఐస్ క్రీం పెట్టాలి. అందరూ మన ఫంక్షన్ గురించే మాట్లాడుకోవాలి. బాగా గ్రాండ్ గా చేద్దామండి. నువ్వు నీ గ్రాండ్ బాగానే ఉంది, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? కొద్దిగా ఆలోచించండి. ఎలాగో 20 లక్షలు అప్పు తీసుకుంటున్నాం. ఇంకో 2 లక్షలు అప్పు తీసుకుంటే మొత్తం 22 లక్షలు అవుతుంది. ఈ ఫంక్షన్ తర్వాత మనకెలాగో పెద్దగా ఖర్చులుండవు కదా. అక్కడ గ్రనైట్ రాయి మీద అత్తమ్మ పేరు రాయించి పెడదాం. ఇంటికొచ్చిన వాళ్ళు అనుకోవాలి కొడుక్కి కోడలికి అమ్మ అంటే ఎంత ఇష్టమో అని. ఏంటి, సరేనా? సరే, పదండి. బుద్ధుందారా నీకు? వారానికి 2 రోజులు మన దగ్గర అకౌంటెంట్గా పార్ట్ టైం జాబ్ చేసుకునే జీతగాడి దగ్గరకు వెళ్ళి 10,000 ఇస్తాను, నా గురించి నాన్నగారితో చెప్పొద్దు అని అంటావా? ఆ కుక్కకి చెప్పొద్దు అని చెప్పాను, అయినా వాడిని దగ్గర వాగాడు. ఆ రాస్కెల్కి చెప్పాను కాళ్ళు చేతులు విరగొడతాను అని. రై, బుద్ధుందారా నీకు? నువ్వు కంపెనీ ఓనర్ కొడుకురా. వాడు మన దగ్గర పనిచేసేవాడు. డబ్బు ఇవ్వమని అడిగే అధికారం నీకుంది. నీ డబ్బులు నువ్వు ఖర్చు చేస్తే మన పనివాడి దగ్గర ఎందుకు లెక్కలు చెప్పాలి? నాకు చెప్పరా సరిపోతుంది. దానికి బదులు అకౌంటెంట్కి 10,000 ఇస్తానని ఆశ చూపిస్తే వాడు నువ్వేదో తప్పు చేస్తున్నావని అనుకోడా? నీ అవసరం ఏంటో నాకు చెప్పొచ్చు కదా, పని వాళ్ళని అడిగే బదులు. నిన్ను అడిగితే అడగ్గానే ఇస్తావా? ఊరికే ఇవ్వవు కదా. డబ్బులెందుకు, ఎవరికిస్తున్నావు, ఎక్కడ ఖర్చు పెడుతున్నావని 1000 ప్రశ్నలేస్తావు. నీ బాగు గురించే కదా నేను అడుగుతున్నది. కష్టపడి సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చు పెట్టకూడదురా. భవిష్యత్తులో అవసరాలకు ఉంటుంది కదా. రే, ఇక ముందు డబ్బులు అవసరం అయితే నన్ను అడుగు. సరే. నాకు తెలియకూడదని మన కింద పనిచేసే వాళ్ళ దగ్గర చులకనవుతావా నువ్వు? వాళ్ళు తరువాత దొంగ లెక్కలు రాసి డబ్బులన్నీ కాజేసి నీ పైన వేస్తారా, ఆ పైన బ్లాక్మెయిల్ చేస్తారా? అర్థమవుతుందా? సరే. ఏంటో రే ఆదర్శ్, ఇంట్లో మనం గొడవ పడొచ్చురా, కానీ మన కింద పనిచేసే వాళ్ళతో వాళ్ళకి లీనియస్ ఇవ్వకూడదురా.
సరే. రాయ్ ఆగు, వచ్చి కూర్చో. రే కూర్చోరా. తాగున్నావా? ఏం లేదు, రాత్రి 10 అవుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీ ఉంది డిన్నర్కి. అయితే నైట్కి ఇంటికి రావా? ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటాను. ఎవరా నీ ఫ్రెండ్స్? నా క్లాస్మేట్స్. డిగ్రీనే చక్కగా చదవలేదు, అంటే అంటే క్లాస్మేట్స్ అంటావు. వాళ్ళంతా నీ క్లాస్మేట్స్, నీ తాగుబోతు బ్యాచ్ కదా. ఎవరైతే ఏంటి, నీకు అవసరమా? నేను వెళ్తున్నాను. 6 నెలల్లో 6 లక్షలు ఖర్చయింది. ఈ దిక్కుమల్ల ఫ్రెండ్స్ కోసం కదా ఖర్చు పెట్టింది. అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరికి తగలేసావో చెప్పు. ఇందాకే నాదే డబ్బు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అన్నావు. మళ్ళీ డబ్బు ఏమైందని ఎందుకు అడుగుతున్నావు? ఈ అకౌంటెంట్ గాడికి భయం లేకుండా పోయింది. రేపు తలా మొండం వేరు చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది నేనేంటో. ఆ పంచేరా, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. వాడికి నువ్వంటే భయం ఉంది కానీ వాల్యూ లేదురా. తాగున్న మత్తులో భయపెడదాం అనుకుంటే ఎదుటోళ్ళ ముందు దిగజారిపోతావు. రే నేను చెప్పేది వినరా. ఏంటి వినేది? జైల్లో పెడితే పెట్టనివ్వు. వాడికి 10,000 ఇచ్చి చెప్పొద్దు అన్నాను, అయినా చెప్పి చచ్చాడు. చాలదంటే 15,000 ఇచ్చేవాణ్ణి. పనోడంటే కుక్కలా పడుండాలి. ఆ కుక్కకి విశ్వాసం ఎక్కువ కాబట్టే నా దగ్గరకు వచ్చి నిజం కక్కాడు. రే చాలుగానే ముందు నువ్వు కూర్చో. 10 నిమిషాలు నేను చెప్పేది ఓపిగ్గా వినరా. కూర్చో. ఎదిగిన కొడుకుని ఫ్రెండ్లా చూడాలట. సరే సరే, త్వరగా చెప్పు. భోజనం చేసావా? త్వరగా చెప్పు, బయటికి వెళ్ళాలి. అకౌంటెంట్ చెప్పారు 6 నెలల్లో 6 లక్షలు ఖర్చు పెట్టావని. ఏం చేసావు అంత డబ్బు? నాకు నీ ఖర్చుల గురించి తెలుసు. నెలకు 20,000 ఖర్చు చేస్తావంతే. మొత్తం కలిపి 1,50,000 కూడా దాటవు. నెల 1,00,000 చొప్పున అంత ఖర్చేం చేసావురా? ఎవరికైనా ఇచ్చావా? అవును. అప్పుగానా? అలాంటిదే. ఎవరికిచ్చావు? ఊరి వాళ్ళకేనా? మనకి తెలిసిన వాళ్ళేనా? కాదు. ఆస్తి ఏమైనా ఉందా వాళ్ళకి? అగ్రిమెంట్ ఏమైనా ఉందా? లేక డాక్యుమెంట్స్ మీద ఏమైనా సంతకాలు తీసుకున్నావా? వాడికి వార్నింగ్ ఇచ్చాను, చెప్పొద్దురా, అవసరమైతే 20,000 ఇస్తాను, మూసుకొని ఉండరా అని చెప్పాను. కానీ వాడికి ఒంట్లో భయం లేక మీ దగ్గరకు వచ్చి వాగాడు. వాడిని నరికేయాలి. ఆ నరికేరా, వాళ్ళు నేను జైల్లో పడేస్తారు. రై ఆవేశపడకుండా కూర్చోరా. కూర్చో. నువ్వు నా మాట విని ప్రస్తుతానికి వాడిని ఏం చేయకురా. మన కింద పనిచేసే కుక్క మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. వాడిని నెత్తిన పెట్టుకున్నావు నువ్వు. ప్రస్తుతానికి వాడిని ఏం చేయకు అంటున్నానురా. సరే, అప్పు అబ్బాయికి ఇచ్చావా అమ్మాయికా? అది నీకెందుకు? ఆ అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే నీకెందుకు? ఆ అమ్మాయి అయితే ఇవ్వకూడదా? వాళ్ళకి అవసరాలుండవా? ఆ అమ్మాయి వయసు ఎంత? ఈ అకౌంటెంట్ గాడి కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాడిని పరీక్షల టైంలో ఎత్తుకొని పోతే వాడికి బుద్ధి వస్తుంది. వద్దురా నాయన, ప్రస్తుతానికి వాడి జోలికి పోకు. మన గుట్టంతా వాడి దగ్గర ఉంది. నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఒరే, ఇక నేనేం అడగనరా. నీ పాటికి నువ్వు వెళ్ళు. హలో సహదేవ్, ఏం తాగావా? లేదు కదా. సరే, నేను చెప్పే జాగ్రత్తగా వినా. ఆదర్శ్ ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావట్లేదు. రాత్రులు ఎక్కడుంటున్నాడో తెలియడో లేదు. వాడిపై కన్నేసి ఉంచు. ఏమైనా తెలిస్తే నాకు వచ్చి చెప్పు, అర్థమైందా?
నానా, హాయ్ అమ్మా. మీరు ఇలా కాలేజ్కి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నీతో మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడొచ్చు కదా. ఇంట్లో ధరణి మీ అమ్మమ్మ ఉంటారు. ఇంట్లో అందరి ముందు చెప్పలేకపోతే ఇక్కడ కూడా చెప్పొద్దు. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. ఏముంటుంది నేను వినేది? డబ్బులు కావాలని అడుగుతావు. నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ ఉన్నా నీకు కావాల్సినంత లేవు. నేనివ్వను. అమ్మని అడుగు. నా మీద కోపమా? ఎందుకు? మరి కాదా? బండి అమ్మేసి నాకు డ్రెస్ మెటీరియల్ తీసుకొని వచ్చావు. డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చావని ఎంత సంతోషపడ్డానో నిజం తెలిసాక అంతకంటే బాధపడ్డాను. బండి అమ్మేసినట్టే ఇల్లు కూడా అమ్మేస్తానని బెదిరించావంట కదా. లేదమ్మా, ఊరికే అన్నాను. నాకేం తెలియలేదా ఏంటి? నేనెందుకు ఇల్లు అమ్ముతాను? అంత డబ్బు అవసరం కూడా లేదు నాకు. ఆహా, అంత డబ్బు అవసరం ఉంటే అమ్మేస్తావా? అలా కాదు, బండి అమ్మేశానని మీ అమ్మ అరుస్తుంటే అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఓహో, బండి అమ్మేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనకూడదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? త్వరగా చెప్పి వెళ్ళు. అమ్మా, నువ్వు ఒక్కసారి కూర్చో చెప్తాను. కూర్చో చెప్తాను. నీకు నన్ను చూస్తే కోపం కదా? అవును. ఎందుకు? నేనేం మోసం చేశాను? జాబ్ పోగొట్టుకున్నావు. అందరి దగ్గర అప్పులు చేసావు. అప్పు చేసిన డబ్బంతా దుబారా చేసావు. అమ్మ కష్టపడి సంపాదిస్తోంది. అమ్మకి ఎలాగో సహాయం చేయవు. కనీసం బాధ పెట్టకుండా ఉండొచ్చు కదా. సరే, ఇక ముందు అలాగే ఉంటానమ్మా. ఇప్పుడు నేను చెప్పేది కాస్త విను. డబ్బులు కాకుండా ఏవైనా చెప్పు, వింటాను. ప్లీజ్ అమ్మా, నన్ను మాట్లాడిని. సరే చెప్పు. ఇకపై నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఇంటి నుంచి బయటికి పోను. చిన్న ప్రాబ్లంలో ఉన్నాను, కాస్త హెల్ప్ చేయమ్మా. చెప్పేంటో. యాక్చువల్గా నేనేం బండి అమ్మలేదు. ఏ కూతురికైనా ఏదైనా ప్రమాదంలో ఉంటే మా నాన్న చూసుకుంటారని భరోసా ఉంటుంది. కానీ మా నాన్న ఎప్పుడు ఏ ప్రమాదం తీసుకొస్తాడా అని నాకు భయంగా ఉంది. ఇకపై నేను బాధ్యతగా ఉంటాను. నాన్నగా ఎప్పుడు భరోసా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నువ్వు చేసిన అప్పుకి నాకు ముప్పుందని భయపడుతున్నావు. సభాష్ నాన్న.